అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జీజీహెచ్ వద్ద శానిటరీ కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్ అవుట్సోర్సింగ్ కార్యాలయంపై నిరసనకారులు దాడికి దిగారు. భయంతో అవుట్సోర్సింగ్ సిబ్బంది పరుగులు తీశారు. అడ్డుకున్న పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, కార్మికుల ఆగ్రహానికి కారణం ఏంటి? ఒక్కసారిగా ఈ కార్యాలయంపై దాడి చేసినట్టుగా చెప్తున్నారు, ఏం జరిగింది? ఖచ్చితంగా, ఎందుకంటే అకారణంగా తొలగించడం, డబ్బుల కోసం డబ్బులు తీసుకొని మరొకరిని తీసుకోవడం, ఇది దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఏజెన్సీలు అంటే అవుట్ సోర్సింగ్ కావచ్చు, లేకుంటే కాంట్రాక్ట్ సంస్థలను కావచ్చు, తొలగించి వాటి స్థానంలో టీడీపీ నేతల కనుసన్నలో జరిగే కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జీజీహెచ్ లో కూడా పద్మావతి ఏజెన్సీ అని ఒక కీలక టీడీపీ నేతకు సంబంధించిన ఏజెన్సీ నడుస్తుంది. ఆ ఏజెన్సీ శానిటరీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్మికుల్ని ఏదైతే రకరకాల ఆంక్షలను విధించి 50 సంవత్సరాలు పైబడిన వారందరినీ తొలగిస్తామని గత కొన్ని రోజుల్లో హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఇప్పటికే వేతనాలను నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మిక సంఘాలు గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న ఒక మహిళా కార్మికురాలు ఆత్మహత్య యత్నానికి చేయడము, అడ్డుకోవడము కొంత ఉద్రిక్తకు కారణమైనప్పటికీ ఈ రోజున ఏదైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు కార్మిక సంఘాలు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా సంపూర్ణ మద్దతు పలికిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారిగా కార్మిక సంఘాల నేతలు, అదేవిధంగా కార్మికులు పద్మావతి ఏజెన్సీ కార్యాలయం పైన దాడి చేశారు. అక్కడున్న సిబ్బంది ఎవరైతే మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి సాయి అనే ఉద్యోగ పైన దాడి చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ వారు పూర్తి స్థాయిలో కోపోద్రికులై ఒకసారిగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అదేవిధంగా కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, కోపులాట కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి కంప్లీట్ గా ఏజెన్సీనే బాధ్యత వహించాలి, ఎందుకంటే రకరకాల ఆంక్షలతో తమని తొలగించవద్దని డిమాండ్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.